ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అన్ని కేసుల్ని ఆయన మీద ఆయన చేసినటువంటి అవినీతి కేసులన్నింటినీ చట్టాలకు విరుద్ధంగా ఫిర్యాదుదారులని భయపెట్టి బెదిరించి ఇవాళ ఆయన మూసేసుకుంటా వస్తూ ఉన్నాడు. నేను 2 కేసుల్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నా పరిధిలో, నేను మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండగా జరిగినటువంటి అవకతవకల్లో నేను చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఉన్నటువంటి 2 కేసుల్లో ఒకండి అసైన్డ్ ల్యాండ్ కేసు. అది ఈ పోలీసు వారు ఎంత తెలివిగా చేశారు అని అంటే, నాకు పోలీసు సిఐడి నుంచి అసలు నోటీస్ ఇవ్వకుండానే గౌరవ హైకోర్టులో క్వాష్కి వేయటం జరిగింది. కానీ గౌరవ హైకోర్టు న్యాయస్థానం మాత్రం ఫిర్యాదుదారుడికి మీరు ఎలాగా నోటీసు ఇవ్వకుండా క్వాష్కి వస్తారని చెప్పి అడిగిన దాని మీద గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి సమన్ని బేస్ చేసుకొని నేను ఇవాళ అసైన్డ్ ల్యాండ్ కేసుకు సంబంధించి గౌరవ హైకోర్టులో నేను పోరాటం చేస్తూ ఉన్నా. ఇవాళ ఆ కేసు హైకోర్టులో ఉండటం వల్ల నేను ఆ కేసు గురించి మాట్లాడలేకపోతా ఉన్నా. కానీ ఇవాళ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయించుకోవడానికి మరి నాకు ఇటు సిఐడి వాళ్ళు అటు గౌరవ ఏసీబీ కోర్టు ఇద్దరు నోటీసు సమను ఇద్దరు జారీ చేశారు. కాబట్టి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి 100 పేజీల సాక్ష్యాధారాలు, 100ల సంఖ్యలో మరి మనుషుల్ని విచారించి సంపాదించినటువంటి ఎవిడెన్సులు అన్నిటినీ కూడా కాదని ఇదే అధికారులు చంద్రబాబు నాయుడు గారికి భయపడి బెదిరిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ కేసుని మూసివేసుకుంటా వస్తూ ఉంటే, ఇక చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ న్యాయస్థానాల మీద ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు, శేఖర్ గారు, అంజనీ కుమార్ గారు వీళ్ళందరూ చేసినటువంటి సుమారు 2500 కోట్ల రూపాయల అవినీతి ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టడానికి మాత్రం గౌరవ న్యాయస్థానాల్లో నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి. 27వ తారీఖు ఉదయం 10:30కి నన్ను గౌరవ ఏసీబీ కోర్టు విజయవాడ వాళ్ళు వచ్చి నా వాదనలు వినిపించుకోమని చెప్పారు. నేను ప్రొటెస్ట్ పిటిషన్ ఆ రోజున దాఖలు చేస్తా. కానీ ప్రొటెస్ట్ పిటిషన్ నేను దాఖలు చేయాలి అని అంటే ఏ ఆధారం బేస్ చేసుకొని సిఐడి వాళ్ళు ఇప్పుడు ఈ కేసుని మూసివేస్తూ ఉన్నారో ఆ డాక్యుమెంట్లు నాకు కావాలి. మరి నేను ప్రొటెస్ట్ చేయాలి అని అంటే నాకు ఆ డాక్యుమెంట్లు కావాలి కదా. ఎందుకంటే గతంలో వేసిన ఒకసారి పరిశీలిస్తే ఆ రోజుల్లో 2022లో పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి వేసినటువంటి సెక్షన్లు ఒక్కసారి గమనించుకుంటే ఐపీసీ 127, అదేవిధంగా ఐపీసీ 166, 188 ప్రకారం 13(1), 13(2) కింద ఏ శిక్షలు పడతాయో ఒకవేళ ఈ అవినీతి రుజువైతే అనేది చాలామంది న్యాయవాదులకి తెలుసు, న్యాయమూర్తులకి తెలుసు, ప్రజలను కూడా తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతూ, ఇంత పెద్ద అవినీతి కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేయటం అని అంటే ఎంత అన్యాయమో దారుణమో ప్రజలందరినీ గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను ప్రొటెస్ట్ పిటిషన్ గౌరవ ఏసీబీ కోర్టులో వేయటానికి ముందు ఆర్సీఎస్ పేపర్లు కావాలి అంటే రిఫర్డ్ ఛార్జ్ షీట్ పేపర్లు నాకు కావాలి అని చెప్పి నేను ఇప్పటికే గౌరవ ఏసీబీ కోర్టు వారికి నేను అఫిడవిట్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది మా న్యాయవాది గౌరవనీయులు జడా శ్రవణ్ గారి ద్వారా. ఇంతవరకు దానికి సంబంధించి నాకు ఎటువంటి పేపర్లు అందజేయబడలా గౌరవ న్యాయస్థానం నుంచి. ఎందుకంటే పోలీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరు కూడా రిఫర్డ్ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్లు. కానీ గౌరవ న్యాయస్థానం నుంచి పొందే హక్కు ఒక ఫిర్యాదుదారుడుగా నాకు ఉన్నది అనేది న్యాయవాదులందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు నాకు ఆ ఆర్సీఎస్ డాక్యుమెంట్లు అందకపోయినా 27వ తారీఖున గౌరవ న్యాయమూర్తి గారిని నేను ఆశ్రయిస్తాను. ఒకవేళ నాకు అక్కడ న్యాయం దక్కకపోతే ఖచ్చితంగా నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక క్షణం మనం ఆలోచిస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయం దారుణం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? తప్పు చేయని మనిషి అయితే
మీ వాదనలు వినిపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మీరు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, మీరందరూ నిందితులందరూ కూడా గౌరవ న్యాయస్థానాల ముందుకు రండి, న్యాయస్థానాల ముందు నిలబడండి. న్యాయస్థానం తేల్చుద్ది మీరు దోషులా నిర్దోషులా అనేది. అంతేగాని ఇవాళ ఒత్తిళ్లు తీసుకొని అధికారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ విధంగా చేయటం మాత్రం చాలా దుర్మార్గం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇవాళ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని, అదేవిధంగా సిఐడి అడిషనల్ డీజీపీ గారు అయినటువంటి రవిశంకర్ అయ్యన్నార్ గారిని నేను ఒకటే వేడుకుంటున్నా. కోరుకోవడం సంగతి తర్వాత సార్, వేడుకుంటున్నా. మీరిద్దరూ ఒకళ్ళు తమిళనాడు వాళ్ళు, ఒకళ్ళు నార్త్ ఇండియన్. అవసరమైతే హిందీలో ట్రాన్స్లేట్ చేయమంటే చేస్తాను హరీష్ కుమార్ గుప్తా గారు, తమిళం నేర్చుకొని చెప్పమంటే చెబుతా అయ్యన్నార్ గారు. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? చట్టానికి న్యాయానికి నిజంగా పనిచేస్తూ ఉన్నారా లేదా? మీ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోమని చెప్తా ఉన్నా. ఎందుకంటే 1951 ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ని ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్గా 1968, 1969లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇచ్చినటువంటి పరిస్థితి వాస్తవం చాలామందికి తెలుసు, అధికారులతో సహా. దాంట్లో మీరు ఏ ఒక్కదానికైనా సరే కట్టుబడి ఇవాళ పనిచేస్తూ ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు సార్, మీ ఇద్దరికీ మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, నేనేమి చేతులు ముడుచుకొని కూర్చోలా. నేను ఖచ్చితంగా మీ ఇద్దరు ఏమేం చేస్తూ ఉన్నారో నేను ఒక కన్ను వేసే ఉంచా మీ మీద. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరితోటి అన్యాయంగా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు, మీరు మీ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1968, 69 ప్రకారం, దాంట్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 16 ప్రకారం ప్రతి సంవత్సరం మీరు ఏదైతే గవర్నమెంట్కి మీరు మీ అసెట్స్ యొక్క ఫామ్స్ మీరు సబ్మిట్ చేస్తూ ఉన్నారో వాటిని, అదేవిధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్కి ఏ విధంగా మీరు ఫైల్ చేస్తూ ఉన్నారో వాటిని, మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ అవినీతి ఏ బినామీలను పెట్టుకొని చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా నేను ఇప్పటికే సంపాదించుకొని ఉన్నాను. వాటన్నిటినీ కూడా సమయం వచ్చినప్పుడు ఇదే మీడియా సాక్షిగా నేను బయటపెడతానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అసలు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్లో ఏముంది సార్? ఏ పొలిటికల్ పార్టీకి మీరు బెండ్ అయి పనిచేయకూడదని ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మీరు మీ సిఐడి వేసినటువంటి 500-600 పేజీల ఛార్జ్ షీట్ని, అదేవిధంగా సాక్ష్యాలని ఒక చిన్న మాట మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే దాని కింద మీ కింద పనిచేసేటటువంటి డిఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు వాళ్ళ మీద ఒత్తిళ్లు తెచ్చి, ఇవాళ ఒక్కటి గమనించండి మీరు అందరూ కూడా, వేటి మీద కూడా రవిశంకర్ అయ్యన్నార్ గారి సంతకం కానివ్వండి, హరీష్ కుమార్ గుప్తా గారి సంతకం కానివ్వండి ఉండవు. ఎవరి సంతకం ఉంటుందయ్యా అంటే, ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ డిఎస్పీ స్థాయి అధికారి ఉంటారో వాళ్ళ సంతకాలే ఉంటాయి. సార్, పదవులు శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు. ఇవాళ నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి నేను 2024 ఎన్నికల్లో పోటీ చేయలా. ఏమో రేపు మళ్ళీ 29లో పోటీ చేస్తానేమో. కానీ మీరు గుర్తుంచుకోండి, మీరు రేపు రిటైర్డ్ అయితే మీరు మళ్ళీ ఐపీఎస్ కాలేరు. నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాను, మళ్ళా న్యాయస్థానాల ముందుకు వెళ్తాను. మీరు చేసినటువంటి అవినీతిని చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేయడానికి మీరు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పని మాత్రం నేను ఎండగడతానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, తప్పులు అందరం చేస్తూనే ఉంటాం. మీ తప్పుల్ని మీరు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఐపీఎస్ సీనియర్ అధికారులైనటువంటి వాళ్ళని కూడా నేను కోరుకుంటా ఉన్నా.